ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. సామెతలు 28వ అధ్యాయం 5వ వచనం, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుడు మన ప్రతి ఒక్కటి దేవుడు కృప ద్వారా మనకి చూపించేటువంటి దేవుడు అండి. కొన్నిసార్లు మనం చూసుకున్నప్పుడు కొంతమంది మనుషులు మనల్ని మోసం చేస్తారు. మన మాటలన్నీ ఇతరులకు చెప్తారు, ఇతర మాటలన్నీ మనకు చెప్పి ఆ మనిషి మధ్యలో ఉండి ఆ మనిషి మనకి వాళ్ళకి మంచిగా రెండు పడవల మీద కాలేసేటువంటి మనుషులు ఉన్నారండి ఈ లోకంలో. అయితే మనకి తెలియదు ఆ మనిషి అంత క్రూరమైన స్వభావం అని తెలియదు. అయినా కూడా మనము మంచిదేలే, మనకేదో మంచి చేసింది, మన పట్ల మంచిగా ఉన్నది, ఎవరి పట్ల ఎలా ఉన్నా మనకు మంచిదని మనం అనుకుంటాం, స్త్రీలైనా పురుషులైనా. అయితే అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, ఎంత ఇబ్బందికరంగా వెళ్ళిపోతుందంటే, అది మనం నమ్మి చెప్పినప్పుడు ఆ మనుషులు నవ్వులు పాలు చేసేటువంటి మనుషులుగా ఉన్నారండి. కాబట్టి మనం మనుషుల్ని ఆశ్రయించకూడదండి. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో, దేవుడిని ఆశ్రయిస్తామో, ఏ మనిషి ఎలాంటి క్యారెక్టర్, ఏ మనిషి స్వభావం ఎలా ఉంది అని దేవుడు మనకి సమస్తమును చూపించేటువంటి దేవుడు అండి. అయితే దేవుడు కొన్నిసార్లు అంత క్రూరమైన మనుషుల దగ్గరికి మనల్ని ఎందుకు పంపిస్తారంటే, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేదానికి పంపిస్తాడు. ఇతను ఈమెతో లేదా ఈయనతో ఉంటే అతను మాట్లాడే మాటలు ఇతను నమ్మి చేస్తాడు, ఇతను మోసపోతాడు. మనల్ని మోసం చేసేటువంటి మనుషులు ఉంటారండి. మనం ఎప్పుడైతే మోసపోతామో మనము తెలుసుకుంటాం, ఓహో ఈ మనిషి మనసు ఇలా ఉంటుంది, ఓహో అలాగైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు ఈ లోకంలో ఉంటారని మనము తెలివి కలిగి ఉండాలి. దేవుడు మనకి చెప్పేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడి మాటలు సుత్తి వంటి మాటలండి. దేవుడు అవునంటే అవునుగా ఉంటాయి, కాదంటే కాదుగా ఉంటాయి. కాబట్టి మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలా. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఆయన చేతులతో సృష్టించాడండి. ప్రతి ఒక్క మానవాళిని ఆయన చేతులతో సృష్టించి ప్రతి ఒక్క మానవాళి కూడా ఆయన పిలుచుకున్న బిడ్డలే. మనము ప్రతి ఒక్కరు కూడా దేవుడు పాలించే ప్రజలమే. ఎంత అన్యులైనా ఈ లోకంలో యేసయ్యని కాకుండా ఎవరిని దగ్గరికి వెళ్ళి కొలుస్తున్నా కూడా ప్రతి ఒక్కరిని చేసింది ఒకే ఒక దేవుడు. ఆ దేవుడిని తెలుసుకునే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి తెలియకుండా ఉన్నారు. అయితే దేవుడు, మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో దేవుడు ఆత్మనేతరాలు తెలిసే సమస్తాన్ని మనకి చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడండి. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఇప్పుడైనా అపోస్తుడైన పౌలు గాని సౌలుగా ఉన్నప్పుడు ఆయన దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెట్టాడు, ఎంతగానో శోధించాడు. ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడు అప్పుడు దేవుని భక్తుడైపోయాడు. అనేక దగ్గర సంఘాన్ని స్థాపించాడు. ఆయన శరీరంలో ఒక ముళ్ళు, శారీరకంగా ఒక అనారోగ్యం ఉన్నా కూడా దేవుడి పాదాలు అపోస్తుడైన పౌలు గారు విడిచిపెట్టలేదండి. మనము కూడా మన యేసయ్య పాదాలు మనం విడిచిపెట్టకూడదు. మన ఆలోచన విధానం మనం పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు మంచి దేవుడై ఉన్నాడు, పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. మనకి ఆయన ఆత్మనివ్వాలని ఆశపడుతూ ఉన్నాడండి. మనం ఈ లోకంలో యేసయ్య ఆత్మని పొందుకోవాలని మనము తప్పిస్తూ ఉండాలి, ప్రార్థన చేయాలా, ఉపవాసాలు ఉండాలా. మనం ఎప్పుడైతే దేవుని బిడలుగా మనం జీవిస్తుంటామో దేవుడు మనల్ని పై స్థాయిలో ఉంచుతాడండి. ఈ లోకంలో మనుషులు అనుకుంటారు, ఇతను ఎదగనీయకూడదు, ఇతన్ని తొక్కువేయాలా, ఇతన్ని ఇబ్బంది పాలు చేయాలా, ఇతన్ని నేల పాలు చేయాలా, ఇతన్ని అలా చేయాలా, ఇలా చేయాలని మనుషులు ప్రేరేపణ ఉంటుందండి. అయితే మనుషుల హృదయంలో సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు. అయితే మనం మనుషులకి భయపడలేదండి. మనం తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మనుషులందరూ కలిసి నువ్వు తప్పు అని అన్నా కూడా మనం భయపడలేమంటే మనం తప్పు చేయాల. మనము నీతిగా న్యాయంగా ఎప్పుడైతే జీవిస్తుంటామో దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మన కాలు జారి పడినా కూడా కాపాడేటువంటి దేవుడు అండి. మన తల ఎంటుక కూడా ఏమి కాకుండా మనం రక్షించేటువంటి దేవుడు. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు షడ్రకు, మేషాకు, అబేద్నెగో వారి దేవుని భక్తులు ఉన్నారు. ఆ రాజు ఆయనకు మొక్కలేదని అగ్నిగుండంలో 7 అంతలు మంట పెంచి అగ్నిగుండంలో వేసి అతను చనిపోయారు, కాలిపోయారు. కానీ వీళ్ళు పడిపోయిన వాళ్ళు పూడితైపోవాలండి. అలాంటి దేవుడే సాక్షాత్తు వచ్చి ఆ షడ్రకు, మేషాకు, అబేద్నెగో వారిని కాపాడాడండి. మనల్ని కూడా దేవుడు అనేక పర్యాయములు కాపాడుతున్నాడు, మన కంటికి కనబడటంలా.
దేవుని యొక్క కాపాడే దూతల ఒక సహాయం మనతో ఉంది కాబట్టే మనం ఇంకా బ్రతుకుతూ ఉన్నాం, మనం ఇంకా జీవిస్తున్నాం. మన ఆలోచన మనం పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలండి. దుష్టశక్తి అనే సాతానికి ఏ పని లేదండి. ఏ బిడ్డని ఎలా చెదరగొట్టాలా, ఏ మనిషి ఎంత క్రూరంగా ఉన్నాడో అలాంటి క్రూరమైన మనుషుల దగ్గరికి మనల్ని పంపిస్తాడు. ఆ మనిషి 2 నాలుకలు కలిగిన మనిషి లేదా గొర్రెబొచ్చు కప్పుకొని తొడల వెండి స్వభావం కలిగిన మనిషి అని మనకు తెలియదు. అయితే మనం తెలిసి వచ్చేటప్పటికి భలే బాధపడతాం. మనం ఎంతగానో నమ్ముంటాం, మనం ఎంతగానో ప్రేమించుంటామండి. ప్రతి ఒక్క మనిషిని, స్త్రీనైనా పురుషులైనా ప్రేమించుంటాం. అంటే మనము నమ్మి ఒక అన్నలాగా చెప్తాం, లేదా ఒక తండ్రిలాగా చెప్తాం, ఒక తల్లిలాగా చెప్తాం, ఒక అక్కలాగా చెప్తాం. మనము మన మనసులో ఉన్నాయన్నీ నమ్మి వాళ్ళకి చెప్తే వాళ్ళు మన విషయాన్ని వాళ్ళకి వీళ్ళకి చెప్పి నవ్వులు పాలు చేస్తే చాలా ఇబ్బంది పడాలి. కాబట్టి మన ఆలోచనని దేవుని వాక్యానుసారంగా మనం పెట్టి దేవుళ్ళు మన ముందుకు కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మాకు సమస్తాన్ని బయలుపరిచేటువంటి దేవా స్తోత్రమయ్యా. ఈ లోకంలో సాతాను పట్టిన మనుషులు వేసే గోతులు తవ్వుతున్నా కూడా ఎవడు తవ్విన గోతిలో ఓడే పడతాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో సామెత కూడా అంటారు, ఎవరైతే గుంత తవ్వుతారో గుంతలో వాడే పడిపోతాడని వేసే ఈ లోకంలో సామెత అంటారు. కాబట్టి వేసే ఒకసారి జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నానయ్యా. మాకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని అవమానపరచాలా, మేము నాశనం అయిపోయి ఇతరులు చూడాలని ఎవరైతే శత్రువులు ఉన్నారో వేసే వాళ్ళు శత్రువులు మంచివారయ్యా, మనుషులు మంచివారయ్యా. మనుషుల్లో ఉండే దురాత్మ సమూహము వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది. ఒకసారి మీరు జ్ఞాపకము చేసుకోమని అడుగుతున్నారు. ఏ ఆత్మ నశించి పోకూడదయ్యా. ఒకవేళ మనుషుడికి మా మీద కోపం ఉన్న అలానే అతను ఆరోగ్యంగా బ్రతికుండాలా. మేము మీ ఆత్మ కలిగి సేవ చేసేది, మేము ఉన్నతమైన సేవలోకి వెళ్ళేది ఆ మనుషుడు చూడాలా అని ఆ మనిషి బ్రతకాలి. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదని ప్రాధాయపడుతున్నానయ్యా. ప్రతి ఒక్క మనుషులకి సత్యమేదో తెలియాలా, అబద్ధమేదో తెలియాలా, సర్వసత్యమేదో తెలియాలా. ఈ లోకంలో సర్వసత్యం తెలియకుండా సత్యం అనుకుంటూ ఈ లోకంలో అనేక పాపంలో ఉన్నారయ్యా. మనుషులు అనేక శరీరాశ నేత్రాశ జీవడంలో ఉన్నారయ్యా. వేసే వాళ్ళ జీవితం ఇదే అనుకుంటున్నారయ్యా. చనిపోయిన తర్వాత జీవితం స్టార్ట్ అవుతుంది, దేవుడికి లెక్క, ప్రతి ఒక్కటి లెక్క చెప్పాలా అనేది ప్రతి ఒక్క మనుషులు మర్చిపోతున్నారయ్యా. వేసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మేము ఎప్పుడైతే మీ ఆత్మ కలిగి ఉంటామో వేసే మీ ఆత్మ ద్వారా కళల ద్వారా మీరు బయలుపరుస్తారు, లేదా వేసే మాకు వాక్యం ద్వారా వేసే మాతో మాట్లాడతారు. వేసే మీరు అనేక రీతులుగా వేసే ఏదో మాకు ఇబ్బంది కలుగుతుంటే మీలో మేముంటే మాకు ఆ సమస్యను చూపించేటువంటి దేవా, మాకు ఆలోచన తెప్పించి మేము గ్రహించేటట్టు చేసేటువంటి దేవా స్తోత్రమయ్యా. మనుషులుగా ఎప్పుడు ఆశ్రయించకూడదయ్యా. వేసే మిమ్మల్ని ఆశ్రయించే మంచి మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పురుషుని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ మార్గాలు తప్పకుండా పాపంలో పడకుండా, శరీరాశ నేత్రాశ జీవడంలోకి వెళ్లకుండా సత్య మార్గము, నిత్య మార్గము, పరిశుద్ధమైన మార్గము, మీ జీవం కలిగిన మీ మార్గంలోకి నడిచేదానికి మంచి ఆలోచన శక్తిని ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడికి దయచేయమని మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.